పక్క తాడిపత్రి ప్రశాంతంగా ఉన్న తాడిపత్రి మళ్ళా ఫ్యాక్షన్ వచ్చింది. అక్కడ ఎమ్మెల్యే పెద్దారెడ్డి దొడ్డరెడ్డి అన్నిట్లో వాటాలే రౌడీజమే. ఎట్లా ఎగిరిగిరి పడుతున్నాడంటే పోలీసులు అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు, అవినీతి చేస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, ఇవన్నీ కూడా లెక్కేసుకుంటాం, వడ్డీతో సహా మీకు అందరికీ చెల్లిస్తామని హామీ ఇస్తున్నా. సింగనమల అక్కడ ఒక ఎమ్మెల్యే ఉంది, మొత్తం నియోజకవర్గాన్ని ముక్కలు ముక్కలు చేసి పంచిపెట్టింది, పగడ్బందీగా వసూలు చేసింది. ఇప్పుడు ఆవిడికి సీటే లేదు, ఎక్కడుందో పోయి చెప్పుకోమన్నాడు. మాట్లాడలేకపోతా ఉంది, ఎందుకంటే మళ్ళా కేసులు పెడతారని భయం. ఆ పరిస్థితిలో ఆవిడైతే కొట్టుమిట్టాడే పరిస్థితికి వచ్చింది. రాయదుర్గం అక్కడ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఉన్నాడు, జగన్కి కాపు కాశాడు. ఇప్పుడు టికెట్ లేదు పొమ్మన్నాడు. అక్కడి నుంచి ఆయన తత్వం బోధపడి తాడేపల్లి ప్యాలెస్ కు సెల్యూట్ పెట్టి ఎన్ని తిరిగాడు. అవునా కాదా? అంటే ఇంకొక పక్క వెంకటరామరెడ్డి గుంతకల్లో స్టాక్ పాయింట్ పెట్టి ఇసుక అమ్ముతున్నాడు, గొప్ప గనుడిన. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నాడు, రియల్ ఎస్టేట్ వెంచర్లేసి వాటాలు తీసుకుంటున్నాడు. అన్ని కూడా కడాన ఎవరన్నా గాలి పీల్చినా ఈయన కప్పం కట్టాల్సిందే. అలాంటి అవినీతి పరుడు. ఇంకా అనంతపూర్ ఎమ్మెల్యే ఉన్నాడు, పాపం ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. పాపం ఇంకా రిటైర్మెంట్కి వచ్చేసాడు. ఇంక ఎక్కడికక్కడ చిల్లర కోట్లు కొట్టుకుంటూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్నా, ఇలాంటి అయారాం గయారాములు మీకు కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి అవినీతి పరులైన ఎమ్మెల్యేలు మీకు కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి ఎమ్మెల్యేస్ని ట్రాన్స్ఫర్ చేసే ముఖ్యమంత్రి మీకు కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఊర్లో చెత్త మీ ఊర్లో మీ ఇంట్లో వేసే వ్యక్తులు మీకు కావాలని అడుగుతున్నా. వద్దని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, ఇలాంటి వాళ్ళు మాకు వద్దని.